హలో ఎవ్రీవన్, నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా మనకి రిలీజ్ అవ్వడానికి ఏ క్షణమైనా సరే మనకి రిలీజ్ అవ్వచ్చు. పరీక్షలు కూడా చాలా త్వరగా నిర్వహిస్తున్న సందర్భాన్ని మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే గ్రూప్ 2కి గతంలో ప్రిపేర్ అయినంతగా అభ్యర్థులు ఈసారి అంటే గతంలో ప్రీవియస్ గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి కానీ మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి కానీ అభ్యర్థుల్ని చూసినట్లయితే చాలామంది ఆ సీరియస్నెస్ అనేది కానీ అభ్యర్థుల యొక్క సంఖ్య కానీ తగ్గడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే సీరియస్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారో వాళ్ళకి కాంపిటీషన్ కూడా తగ్గిందని మనం చెప్పొచ్చు. కాకపోతే ఈసారి ఎవరైతే కొత్తగా ట్రై చేయాలనుకుంటారో నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా సిలబస్ కూడా చాలా వరకు అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిలబస్తో పోల్చుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సిలబస్ అనేది చాలా పరిమితంగా చాలా లిబరల్గా ఉందని కూడా మనం చూడొచ్చు. దానికి సంబంధించి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది రెండు కండక్ట్ చేయడం జరుగుద్ది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 150 మార్కులకి అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి 300 మార్కులకి కండక్ట్ చేస్తారు. మనం ఈ వీడియోలో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఏం చేయాలి, మన యొక్క స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలన్నది మనం ఒకసారి చూద్దాం. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి టోటల్ 150 మార్కులకు గాను నిర్వహించడం జరుగుతుంది. 150 మార్క్స్, 150 మార్కులు. మనకి ఇందులో 5 సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్కి 30 మార్కులు కేటాయించడం జరిగింది. ఒక్కో సెక్షన్కి 30 మార్కులు. కాబట్టి ఒక్కొక్క సెక్షన్ ఏంటో ఒకసారి గమనించినట్లయితే ఒకటి ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర. ఇది మళ్ళీ 3 సెక్షన్లుగా విభజించారు. అది ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, 30 మార్క్స్. ఓకే రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ జాగ్రఫీ. ఓకే, ఈ జాగ్రఫీలో మనకి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఎకానమికల్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ విత్ స్పెషల్ ఎంపసిస్ ఆన్ ఏపీ జాగ్రఫీ కూడా మనకు ఉండడం జరిగింది. ఇది కూడా మనకి 30 మార్కులు, 3 సెక్షన్లుగా మనం చూస్తాం. ఓకే. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మూడవది ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం ఏ విధంగా ఉంది అన్న దానిపైన మనం ఇండియన్ సొసైటీని మనం గమనిస్తాం. ఇది కూడా 30 మార్కులు. చాలామంది గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఒక సబ్జెక్ట్ని తరువుగా అయినంత మాత్రాన, ఒక సబ్జెక్ట్ని చూసి భయపడినంత మాత్రాన మనం ప్రిపరేషన్ని వదిలేసుకున్నట్టుగా కాదు, భయపడి మనం ప్రిపరేషన్ని వెనక్కి తగ్గినట్టు కాదు. అది ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసినంత మాత్రాన మనకు ఉద్యోగం వస్తుందని కూడా కాదు. ఇక్కడ ప్రతి సబ్జెక్టు ఇంపార్టెంటే. ఇండియన్ హిస్టరీకి ఎంత ప్రియారిటీ ఇస్తామో జాగ్రఫీకి అదే ఇండియన్ సొసైటీకి కూడా అంతే ప్రియారిటీ ఇస్తాం. చాలామంది అభ్యర్థులు సొసైటీ కొత్తగా పెట్టారు కదని చెప్పేసి ఎక్కువ సమయాన్ని ఇండియన్ సొసైటీ మీదనే దృష్టి పెట్టి మిగతా వాటి మీద పాపం కాన్సన్ట్రేషన్ తగ్గించడం ద్వారా గతంలో జరిగిన పరీక్షల్లో కొంత ఫెయిల్ అయిన అనుభవాన్ని కూడా మనం చూసి ఉన్నాం. కాబట్టి ఈక్వల్గా అన్నింటికీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే 30 మార్క్స్ అనేది కేటాయించారు. కాబట్టి ప్రతి సెక్షన్ కూడా ఇంపార్టెంట్, ప్రతి సెక్షన్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే మనకుంది. అదేవిధంగా ఫోర్త్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ కూడా మనకి 30 మార్కులకి కేటాయించారు, 30 మార్క్స్. ఓకే, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్గా మనం చూస్తాం. అండ్ ఫిఫ్త్ సెక్షన్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ. ఓకే, జనరల్ మెంటల్ ఎబిలిటీగా మనం చూస్తాం. ఓకేనే రైట్. మనకు మళ్ళీ మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ ఈ ఫిఫ్త్ సెక్షన్లో మనకి మళ్ళీ 3 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఓకే, 30 మార్క్స్. కాబట్టి ఒక్కొక్క దాని నుంచి 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఒకటేమో లాజికల్ రీజనింగ్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచ్ అని మెన్షన్ చేశాడు. రెండవది మెంటల్ ఎబిలిటీ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ, దీన్ని మనం రీజనింగ్గా చూస్తాం. మూడవది బేసిక్ న్యూమరసీ, దాన్ని అర్థమెటిక్గా చూస్తాం. ఇక్కడ ఈ 5 సెక్షన్లకు సంబంధించి దేనికదే స్పెసిఫిక్గా మనము చదవాల్సి ఉంటుంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా మనం ప్రిపరేషన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అంటే 5కి 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్. మనం క్వాలిఫై అవ్వాలంటే ఖచ్చితంగా 5కి 5 చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు ఈ 5 సబ్జెక్టులకు సంబంధించి ఏ సపరేట్ సబ్జెక్ట్ అయినా సరే మీరు మన సంస్థ ద్వారా ఆన్లైన్ కోచింగ్ రికార్డెడ్ క్లాసెస్ని తీసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ కావాలనుకుంటే ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ అంటే జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ కోసం కానీ
కరెంట్ అఫైర్స్ కోసం కానీ అండ్ మెంటల్ ఎబిలిటీ కోసం కానీ దేనికి అదిగా సపరేట్గా మీరు కోచింగ్ తీసుకోవచ్చు. లేదంటే అన్నింటికీ కలిపి గ్రూప్ 2 ప్రిలిమినరీ ప్యాకేజ్ రూపంలో కూడా మనం కోచింగ్ని తీసుకోవచ్చు ఆన్లైన్ విధానంలో. ఓకే, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, దీంట్లో మీకు టెస్టులు ఉంటాయి. అదేవిధంగా కంప్లీట్ సిలబస్కి అనుగుణంగా కంప్లీట్ ఏపీ గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా మీకు సిలబస్ని రూపొందించడం జరిగింది, లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్తో కూడింది. ఓకే, అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు ఏంటంటే మెంటల్ ఎబిలిటీ కోసం నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇండియన్ హిస్టరీ ఆర్ట్స్కి సంబంధించింది, జాగ్రఫీ అంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, ఇండియన్ సొసైటీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, కరెంట్ అఫైర్స్ ఎవరైనా సరే అది ఒకే బ్యాక్గ్రౌండ్, ఇద్దరు కామన్. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి కొంత మ్యాథ్స్ అభ్యర్థులకి ఫేవర్ చేస్తుంది. ఇక్కడ ఈ 3 సబ్జెక్టులేమో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఫేవర్ చేస్తారు అనుకుంటారు, కానీ ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మెంటల్ ఎబిలిటీ అనేది సేమ్. కాకపోతే ఎక్కువ స్కోప్ ఎవరికి ఉందంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులే మనకి గ్రూప్ 2కి ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వడం, వాళ్ళకు వెయిటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మెంటల్ ఎబిలిటీ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు. కాబట్టి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా మ్యాథ్స్ అభ్యర్థులైనా సరే తక్కువ టైంలో మనకు ఆన్సర్లు చేసే విధంగా మీకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఒక పర్ఫెక్ట్ కోచింగ్ రికార్డెడ్ క్లాసెస్ని మీకు అందిస్తాం. బేస్డ్ ఆన్ ఆర్ఎస్ అగర్వాల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి పియర్సన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ కావచ్చు, స్టాండర్డ్ బుక్స్ని మనము రిఫర్ చేస్తూ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ని అందిస్తాం. అదే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని అందిస్తాం. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రికార్డెడ్ క్లాస్ అనేవి మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఎస్పెషల్లీ గ్రూప్ 2 ఎపిపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ని మనకు అనుగుణంగా బోధిస్తాం. కాకపోతే ఇవి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఇదే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఓకే, మనకు మొత్తం 3 సెక్షన్లుగా మనం చెప్పాం. మొదటిది లాజికల్ రీజనింగ్, ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ అప్రోచ్గా మనం చూస్తాం. ఈ లాజికల్ రీజనింగ్లో మనకి ఏముంటుంది అని అంటే స్టేట్మెంట్ రూపంలో మనకు క్వశ్చన్స్ ఉంటాయి. స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కావచ్చు, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ కావచ్చు, డెసిషన్ మేకింగ్ కావచ్చు. ఓకే, చాలా సున్నితమైన అంశం ఇది. లాజికల్ రీజనింగ్లో మనం లాజిక్ని మిస్ అవ్వకుండా ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లాజికల్ రీజనింగ్ అనేది ఒక 10 మార్కులకు ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అనేది సెకండ్ సెక్షన్గా ఇచ్చాడు. సో మనకి మెంటల్ ఎబిలిటీలో మనకి రీజనింగ్ని మనం చూస్తాం. ఓకే, ముఖ్యంగా కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, రిలేషన్స్, షేప్స్, ఓకే, డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇలా ప్రతి రీజనింగ్ టాపిక్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ మోడల్స్ని, నెంబర్ ఆఫ్ అప్రోచెస్ని కాన్సెప్ట్ లెవెల్లో చూస్తూ మనం ఈజీగా ఆన్సర్ చేసే విధంగా మీకు క్లాస్ అనేది అందిస్తాం. గతంలో జరిగిన ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్కి సంబంధించి కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన స్పెషల్ మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ కావాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాం. అండ్ మెంటల్ ఎబిలిటీ తర్వాత మీకు ఉన్నది ఏంటంటే బేసిక్ న్యూమరసీ. దీన్ని మనము మెంటల్ ఎబిలిటీలో అర్థమెటిక్గా చూస్తాం, బేసిక్ న్యూమరసీ. ఓకే, సో వాట్ ఈస్ ద బేసిక్ న్యూమరసీ? జనరల్గా నెంబర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనమాట. మనం నెంబర్స్ని ఏం చేస్తామనంటే ఫస్ట్ నెంబర్స్ అంటే ఏంటో తెలియాలి. దట్ ఈస్ నెంబర్ సిస్టమ్. నెంబర్స్ ఆధారంగా మనం ఆపరేషన్స్ చేస్తాం. జనరల్ 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వాటిని చేసేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే సింప్లిఫికేషన్ చూస్తాం. ఓకే, సో దాంతోపాటు కంపారిజన్ ఆఫ్ క్వాంటిటీస్, దట్ ఈజ్ కాల్డ్ రేషియో ప్రపోర్షన్స్. అప్లికేషన్స్ ఆఫ్ రేషియో ప్రపోర్షన్స్లో మనము పర్సంటేజెస్ చూస్తాం. పర్సంటేజెస్ ఆఫ్ అప్లికేషన్స్లో మనము సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తాం. అండ్ దట్ ఈస్ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం. అదేవిధంగా రేషియో ప్రపోర్షన్స్లో ప్రపోర్షనాలిటీ యొక్క అప్లికేషన్ కింద మనం టైమ్ అండ్ వర్క్ చూస్తాం. అదేవిధంగా టైమ్ అండ్ డిస్టెన్స్ చూస్తాం. ఓకే, సో ఇంకొక రకమైన ఆపరేషన్ ఏంటంటే దట్ ఈజ్ యావరేజెస్ చూస్తాం. ఈ విధంగా ప్రతి టాపిక్ని డీటెయిల్గా మనం కవర్ చేస్తూ కాన్సెప్ట్ లెవెల్లో మీకు బోధించడం జరుగుద్ది. షార్ట్ కట్స్ అనో, ఫార్ములాస్ అనో, ట్రిక్స్ అనో అలా కాకుండా ప్రశ్న ఎలా ఇచ్చినా దాన్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని
ఆప్షన్స్ ఆధారంగా కావచ్చు, లేకపోతే ఒక లాజికల్ థింకింగ్ ఆధారంగా కావచ్చు, మీకు ఈ క్లాసెస్ని ఫినిష్ చేయడం జరుగుద్ది. ఫస్ట్ థింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రావాలంటే దాని నాలెడ్జ్ కంటే ముఖ్యం ద వే ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుద్ది. ఒక ప్రశ్న చూడగానే దాన్ని ఏ పర్స్పెక్టివ్లో చూడాలి, అందులో మనం తీసుకోవాల్సిన అంశాలు ఏ విధంగా ఉంటాయి, ఆన్సర్ చేయడానికి కావాల్సిన అంశాలని పరిగణలోనికి తీసుకోవాలి, వేటిని తీసుకోవాలి వేటిని తీసుకోకూడదు అన్నది ఇక్కడ ప్రతి క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డిస్కస్ చేయడం జరుగుద్ది. ఈ ఆన్లైన్ క్లాసెస్లో మీరు ఇప్పటివరకు విన్న ప్రతి ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఇక్కడ చాలా డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది. క్వశ్చన్ అనేది మోడల్ వైజ్గా కాకుండా, ఈ మోడల్ ఖచ్చితంగా వస్తుంది ఇది చదువుకోండి అని కాకుండా, ఈ షార్ట్కట్ ట్రిక్ నేర్చుకోండి అని కాకుండా, ప్రశ్న ఎలా ఇచ్చినా సరే మనకు అప్పటికప్పుడు ఆన్సర్ వచ్చే విధంగా మీ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మీకు మెంటల్ ఎబిలిటీని బోధించడం జరుగుద్ది. 30 మార్కులకి టార్గెట్ 30 మార్కులు 30కి 30 స్కోర్ చేసే విధంగా మీకు ఈ క్లాస్ అనేటి మేము అందిస్తాం. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. ఇందులో 30కి 30 వచ్చే విధంగా మీకు మెంటల్ ఎబిలిటీ క్లాస్ అయితే మీకు రికార్డెడ్ క్లాసెస్ని మీకు అందిస్తాం. కాబట్టి మీరు దీని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్న దానిపైన ఒక డీటెయిల్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్రజెంట్ అయితే మీరు మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ కానీ, మిగతా ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, ఇండియన్ సొసైటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఇండివిజువల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించి స్పెషల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అతి తక్కువ ఫీజుతో మీకు ఈ కోర్సెస్ని అందిస్తాం. ఫర్దర్ డీటెయిల్స్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మ్యాథమెటిక్స్ సంబంధించి కానీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి కానీ నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అనేది మనది. సో ఇక్కడ మన సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమినరీ స్క్రీనింగ్కి మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ని మీకు అందిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.